రైతు సోదరులకి గుడ్ న్యూస్. కృష్ణా నది మీద ఉన్న ప్రధాన ప్రాజెక్టులకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతా ఉంది. సహజంగా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి వరద ఆగస్టు ఫస్ట్ వీక్ జూలై లాస్ట్ వీక్ సహజంగా వస్తూ ఉంటుంది పెద్ద ఎత్తున. అంత ముందు కూడా కొంచెం వస్తుంది, కానీ ఈ ఏడాది వచ్చినంత వరద గతంలో గడిచిన 16 సంవత్సరాల్లో ఎప్పుడూ నమోదు కాలేదు. జూన్లో తాజాగా మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆల్మట్టి డ్యామ్ నుంచి 70,000 క్యూసెక్కుల ఫ్లడ్ నారాయణపూర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. 18 గేట్లు ఎత్తడం ద్వారా 37,000 క్యూసెక్కులు, జల విద్యుత్ ద్వారా ఒక 40,000 క్యూసెక్కులు, మొత్తం మీద 70,000 క్యూసెక్కుల పైగానే ఆల్మట్టి నుంచి నారాయణపూర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. అంటే కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో, వెస్టర్న్ ఘాట్స్లో, మహారాష్ట్ర వెస్టర్న్ ఘాట్స్లో, ఈ పశ్చిమ కనుమల్లో విపరీతమైన వర్షాలు పడతా ఉన్నాయి. దీంతో ఎగువ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తూ ఉంది. ఆల్మట్టి డ్యామ్ ఇప్పటికే గేట్లు ఎత్తేసారంటే ఇక అది పూర్తిగా నిండిపోయినట్టే లెక్క. ఏ ప్రాజెక్ట్ అయినా గేట్లు లిఫ్ట్ చేశారంటే ఎగువ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తుందని అలర్ట్గా గేట్లు లిఫ్ట్ చేసి ట్యాంక్ కొంచెం ఒక 10-15 టీఎంసీలు ఖాళీగా ఉంచుకుంటారు. ఆల్మట్టి డ్యామ్ పూర్తిగా నిండిపోయినట్టే. 70,000 క్యూసెక్కుల పైగా వరద నారాయణపూర్ వస్తూ ఉంది, ఇంకా పెరుగుతూ ఉంది క్రమంగా. నారాయణపూర్ కూడా ఇప్పటికే 35 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. నారాయణపూర్లో కూడా ఖాళీ లేదు, నిండిపోయింది. ఒక 2 టీఎంసీలు జస్ట్ అలా ఖాళీ ఉంచుకున్నారు ఎగువ నుంచి వచ్చే వరదను మెయింటైన్ చేయడం కోసం. నారాయణపూర్కి వచ్చిన ఫ్లడ్ మొత్తం జూరాలకు రిలీజ్ చేశారు. జూరాలకు కూడా తాజాగా 77,000 క్యూసెక్కుల ఫ్లడ్ వచ్చి చేరుతా ఉంది. జూరాల మే చివరి వారంలోనే నిండిపోయింది, గేట్లన్నీ ఎత్తేశారు. అక్కడున్న కెపాసిటీ 13 టీఎంసీలు, ఒక 8-9 టీఎంసీలు ఉంచుకొని 2 జల విద్యుత్ కేంద్రాల ద్వారా జల విద్యుత్ ఉత్పత్తి చేయడం. ఆ కాలువకి కొంచెం చిన్న కాలువ కాబట్టి దానికి నీరు విడుదల చేయడం. ఒక 4-5 టీఎంసీలు గ్యాప్ ఉంచుకొని వచ్చిన వరద అంతా శ్రీశైలానికి రిలీజ్ చేస్తూ ఉన్నారు. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి 70,000 క్యూసెక్కుల పైగా వరద వచ్చి చేరుతా ఉంది. మరొక వైపు తుంగభద్ర నుంచి కూడా ఒక 30,000 క్యూసెక్కుల పైగా ఫ్లడ్ శ్రీశైలం ప్రాజెక్టుకి చేరుతా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకి 1,00,000 క్యూసెక్కులకు పైగా వరద వచ్చి చేరుతా ఉంది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టులో 885 అడుగుల కెపాసిటీకి గాను 862.5 అడుగుల వరద చేరింది. 215 టీఎంసీల కెపాసిటీకి గాను 112 టీఎంసీల వరద గురువారం ఉదయం నాటికి ఉంది. ఈ వీడియో సాయంత్రం చూస్తే ఇంకా ఆ ఫ్లడ్ ఇంకా ఎక్కువ, స్టోరేజ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ప్రతిరోజు శ్రీశైలం ప్రాజెక్టుకి 12 టీఎంసీల పైగా వరద జలాలు చేరుతూ ఉన్నాయి ప్రస్తుతం. అంటే 10 రోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా గేట్లు ఎత్తబోతా ఉన్నారు. ఈలోగా వరద కనుక బీభత్సంగా ఒక్కసారిగా పెరిగితే వారం రోజుల్లోనే శ్రీశైలం నిండొచ్చు. ఇప్పటికే 112 టీఎంసీలు పైగా ఉంది. ఇంకొక 100 టీఎంసీలు వస్తే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోతుంది. ప్రస్తుతం ఉన్న ఫ్లడ్ కనుక పరిశీలించినట్లయితే ఇప్పుడు వచ్చిన ఫ్లడ్ కంటిన్యూ అయితే 10 రోజులు పడుతుంది. ఫ్లడ్ కనుక ఇంకా పెరిగితే అది వారం రోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు అన్నీ ఎత్తే అవకాశం ఉంది. శ్రీశైలం నుంచి జల విద్యుత్ ద్వారా ఒక 36,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. నాగార్జున సాగర్లో అయితే ప్రస్తుతం డెడ్ స్టోరేజ్ ఏముంది 512 అడుగులు. తెలంగాణ తాగునీటి అవసరాలకి, ఆంధ్రప్రదేశ్లో తాగునీటి అవసరాలకి ఒక 15 టీఎంసీలు వాడుతూ ఉన్నారు. ఇక పులిచింతల ప్రాజెక్టులో కూడా పెద్దగా స్టోరేజ్ లేదు. ప్రకాశం బ్యారేజీకి కొంచెం ఒక 4-5 క్యూసెక్కులు పులిచింతల నుంచి రిలీజ్ చేసుకొని ప్రకాశం బ్యారేజీ డెల్టాకి నారుమడులు పోసుకునేందుకు నీరు ఇస్తూ ఉన్నారు. రాబోయే 24 అవర్స్లో ఎగువ ప్రాంతం నుంచి కృష్ణానది మీద ప్రాజెక్టులకి ఎంత ఫ్లడ్ పెరగబోతా ఉంది, ఒకవేళ తగ్గిన డీటెయిల్స్తో మనం మరో వీడియోలో కలుసుకుందాం.